హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ వీడియో. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా మీకొస్తుంది. నా వీడియో చూసి నా నా ఛానల్‌కి నాకు సపోర్ట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆహ్, జీఎస్టీ నంబర్ లేకుండా మనము మీషోలో ఎలా సేల్ చేయాలి అనేది ఇది టాపిక్. ఆహ్, చ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్ చేయాలి. నాలాగా హౌస్ వైఫ్స్‌కి పిల్లలుంటారు. ఎక్కడికి ఔట్‌సైడ్ వెళ్లి వర్క్ చేయడానికి కుదరదు. అలాంటి వాళ్ళకి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదైనా ఇంట్లో కూర్చొని ఎర్న్ చేయాలి అనైతే. వాళ్ళు ఇంట్లో కూర్చొని మీషోలో అయితే ఏస్ ఏ ప్రొడక్ట్ అయినా శారీ, డ్రెసెస్, ఇయర్ రింగ్స్, జ్యువెల్లరీ, స్టడ్స్, ఎవ్రీథింగ్, ఎలక్ట్రికల్స్, ఫుడ్ ఐటెమ్స్ ప్రతి ఒక్కటి మీషోలో సేల్ చేయొచ్చు. జీఎస్టీ లేకుండా ఉండేవాళ్ళు మీషోలో ఎలా సేల్ చేయాలి అనంటే, జీఎస్టీ లేకుండా ఉండేవాళ్ళు మీషోలో ఎన్రోల్‌మెంట్ నంబర్ ఐడీ క్రియేట్ చేసుకొని, అది మీషోలో అప్లై చేసి ఆహ్, చేసినట్టయితే అక్కడ మనకి మీషోలో సప్లయర్ హబ్ అని మనకి అకౌంట్ ఓపెన్ అవుతుంది. మనం అక్కడ ఎళ్లి మన దగ్గర ఏం ఐటెమ్ ఉంటాయో అవి మనం అక్కడ పోస్ట్ చేసి, మనకు ఆర్డర్స్ ఇస్తే గనక మనము డిష్ డిస్పాచ్ చేయొచ్చు. సో, జీఎస్టీ నంబర్ ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన ప్రొడక్ట్స్ డిస్‌ప్లే అయితాయి. ఇన్ కేస్ ఆ జీఎస్టీ నంబర్ లేకుండా ఎన్రోల్‌మెంట్‌తో మనం మీషోలో సేల్ చేసినట్టయితే ఓన్లీ ఫర్ ఎగ్జ్ ఓన్లీ మన స్టేట్‌లో మాత్రమే డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక వాళ్ళెవరన్నా ఎన్రోల్‌మెంట్ ఐడీతో చేసినట్టయితే ఓన్లీ కర్ణాటక స్టేట్ మాత్రం వాళ్ళేసే ప్రొడక్ట్స్ కనపడతాయన్నమాట. ఇన్ కేస్ ఆంధ్రాలో ఉండే వాళ్ళెవరన్నా ఎన్రోల్‌మెంట్ ఐడీతో అప్లై చేసినట్టయితే ఓన్లీ ఆంధ్ర స్టేట్ వాళ్ళకి మాత్రం వాళ్ళ ప్రొడక్ట్స్ కనపడతాయి. అప్పుడు మనకు హ్మ్. సేలింగ్ అనేది కొంచెం తక్కువగా అవ్వచ్చు. ఎందుకంటే స్టేటు స్టేట్‌కి అండ్ ఆల్ ఓవర్ ఇండియా కంపేర్ చేసుకుంటే తక్కువ జనాలు చూస్తారు కాబట్టి. సో, అందుకే జీఎస్టీ నంబర్‌తో సేల్ చేసేవైతే బాగా సేల్ అవుతాయి. బట్ జీఎస్టీ నంబర్ చేసుకోవచ్చు. చేసుకోవడానికి దానికి 40-50 డేస్ పడతదంట. సో, అందుకే నేను కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మీషోలో ఎన్రోల్‌మెంట్ ఐడీతో అయితే లాగిన్ అయ్యి ఆహ్, శారీస్ సేల్ చేస్తున్నాను. మీరు కూడా ఎన్రోల్‌మెంట్ ఎవరికి జీఎస్టీ లేదో వాళ్ళు ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ చేసుకొని మీషోలో అయితే ఆహ్, కేటలాగ్స్ అప్‌లోడ్ చేసి ఆర్డర్స్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో. నేను హ్మ్, లే వీడియో ఇక్కడ సిస్టమ్‌లో చేశాను. మీకు చూపిస్తాననమాట. ఎలా ఏంటి చేయాలి అనేది. సో, నేను ఆల్రెడీ చేసున్నాను. నాది ఎన్రోల్‌మెంట్ ఐడీ క్రియేట్ అయింది గాబట్టి, నేనక్కడ నా అడ్రెస్సు, డీటెయిల్స్ అన్నీ ఏసి నేనైతే చూపియలేను. బట్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏముందో అది నేను మీకు చెప్తా పోతాను. మీరు చేస్తూ వెళ్ళండి. ఇది నేను సిస్టమ్‌లో చూపిచ్చాననమాట ఎలా చేయాలి అనేది. మీకు సిస్టమ్ లేదు అనేవాళ్ళు కూడా ఫోన్‌లో గూడా మీరెవరన్నా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఫోన్‌లో గూడా అవుతది. నేనైతే ఫోన్‌లోనే చేశాను నాకు. బట్ ఎక్స్‌ప్లనేషన్ చెయ్యాలి, చాలా మందికి అర్థమవ్వాలి అనేటట్టయితే సిస్టమ్‌లో అయితే బావుంటదని నేను సిస్టమ్‌లో రికార్డ్ చేశాను. సో, నేనిప్పుడు సిస్టమ్‌లో చూపిస్తూ, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తూ వెళ్తాను. మీరు ఫాలో అవ్వండి. ఇంకొకటి ఎన్రోల్‌మెంట్ ఐడీకి క్రియేట్ చేయడానికి ఒకటి ఆధార్ కార్డ్, అలాగే పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఆల్సో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అక్కడ అడుగుతుంది ఎంత సైజ్ పర్టిక్యులర్‌గా ఇంతే సైజ్ ఫోటో ఉండాలని అడుగుతుంది. అక్కడ మీరు లాస్ట్ స్టేజ్‌లో అడుగుతుంది. ఫైనల్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఫార్మ్ లాస్ట్‌లో అడుగుతుంది. మీరైతే
లాస్ట్‌లో ఫోటో గూడా ఇవ్వాల్సుంటుంది. ఆ ఫోటో ఇచ్చిన తర్వాత మీ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయితుంది. ఆధార్, పాన్ అండ్ ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి. ఇవి 3 రెడీగా పెట్టుకొని మీరు అప్లై చేయడానికి ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి. ఇక ఇంక నెక్స్ట్ నేను చూపిస్తాననమాట. ల్యాప్‌టాప్‌లో ముందుగా గూగుల్ క్రోమ్‌లో వెళ్ళి అక్కడ కనపడుతుంది కదా కింద జీఎస్టీ గవర్నమెంట్ డాట్ ఇన్ లాగిన్ అని. అలా మనము క్లిక్ చేసిన తర్వాత మనకి జీఎస్టీ గవర్నమెంట్ లాగిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ టు జీఎస్టీ సేవ జీఎస్టీ పోర్టల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ సర్వీసెస్ జీఎస్టీలా అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసి యూజర్ సర్వీసెస్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరేట్ యూజర్ ఐడి ఫర్ అన్రిజిస్టర్డ్ అప్లికెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వార్నింగ్ అని ఒక పేజ్ వస్తుంది. అక్కడ ఎస్ అని క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఆర్ యూ అప్లయింగ్ టు ఎన్రోల్ సప్లయర్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి టు టు ఏ సప్లయర్ ఈ కామర్స్ ఆపరేటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద నొక్కాలి. ప్రొసీడ్ మీద నొక్కిన తర్వాత ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కనపడుతున్న కంప్లీట్ ఫీల్డ్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్తాను, మీరు ఫిల్ చేయండి. ఇక్కడ నేను నా అడ్రస్ అండ్ నా పాన్ కార్డ్ చూపించేదాన్ని, కానీ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన దానివల్ల యాక్సెస్ డినైడ్ అని వస్తుంది కాబట్టి సో నేను ప్రాసెస్ చెప్తూ వెళ్తాను, మీరు చేస్తూ వెళ్ళండి. ఇక్కడ యాజ్ పర్ పాన్ కార్డ్ నేమ్ ఫిల్ చేయాలి. అలాగే యాజ్ పర్ పాన్ కార్డ్ నెంబర్ ఫిల్ చేయాలి. అలాగే ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, మీకు పిన్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఆఫ్టర్ మొబైల్ నెంబర్ స్టేట్ చెప్పాను కదా, మీరు కర్ణాటక అయితే కర్ణాటక, ఆంధ్ర అయితే ఆంధ్ర. ఎన్రోల్మెంట్ ఐడి విత్ ఇన్ స్టేట్లోనే వర్క్ అవుతుంది కాబట్టి ఏ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండరీ మెయిల్ అండ్ సెకండరీ మొబైల్ నెంబర్ అయితే ఆప్షనల్ అండి. ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే ఏదైనా ఉంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా కంట్రీ ఇండియా, అలాగే మీ పిన్ కోడ్, మీ ఊరి పిన్ కోడ్, స్టేట్, డిస్టిక్, అలాగే సిటీ, టౌన్, విలేజ్ ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది కదా సైడ్లో, అవి కంపల్సరీ ఫిల్ చేయాలి. ఇక్కడ సబ్ లొకాలిటీ నేమ్ ఆఫ్ ద ప్రీమియసెస్, బిల్డింగ్, ఫ్లోర్ నెంబర్, నియర్ బై ల్యాండ్ మార్క్, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫిల్ చేయొచ్చు, లేదంటే ఆప్షనల్. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ దగ్గరికి వచ్చేసాము. డీటెయిల్స్ ఆఫ్ ద గూడ్స్ కమోడిటీస్ సప్లైడ్ బై ద బిజినెస్, ప్లీజ్ స్పెసిఫై టాప్ 5 కమాడిటీస్ అని అంటే సర్చ్ హెచ్ఎస్ఎన్ చాప్టర్ బై ద నేమ్ ఆర్ కోడ్. హెచ్ఎస్ఎన్ నెంబర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీషోలో శారీ కానీ, జ్యువెలరీ కానీ, లేదా ఫుడ్ ఐటమ్స్, లేదా ప్లాస్టిక్ ఐటమ్స్, ఏదే ప్రోడక్ట్ని కానీ సేల్ చేసే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ప్రతి ఒక్క ప్రోడక్ట్కి హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసారు కదా, నేను శారీ హెచ్ఎస్ఎన్ నెంబర్ అని టైప్ చేశాను. ఇక్కడ శారీస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కాటన్ శారీ, సిల్క్ శారీ, రెడీమేడ్, థ్రెడ్, ఎంబ్రాయిడరీ, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుందన్నమాట. అక్కడ 5 అకామిడేట్స్ మీరు సబ్మిట్ చేయండి అని చెప్పారు కదా, మీరు ఏదైనా 5 ప్రోడక్ట్స్ మీషోలో సేల్ చేసినట్టయితే మీరు హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వచ్చు. చూసారు కదా, శారీలో చాలా టైప్స్ వచ్చాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ జ్యువెలరీ హెచ్ఎస్ఎన్ నెంబర్ అని టైప్ చేశాను. ఇక్కడ కూడా జ్యువెలరీ హెచ్ఎస్ఎన్ నెంబర్ అని టైప్ చేయగానే జ్యువెలరీకి కూడా చాలా డిఫరెంట్ హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. చూసారు కదా, శారీకి అండ్ జ్యువెలరీకి కూడా డిఫరెంట్ హెచ్ఎస్ఎన్ నెంబర్స్ ఉంటాయి. సో అందుకే మీరు మీషోలో ప్రోడక్ట్స్ కేటలాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్స్ వేయాల్సి ఉంటుంది. జ్యువెలరీ అయితే జ్యువెలరీ హెచ్ఎస్ఎన్ నెంబర్,
ఆర్ శారీ అయితే శారీ హెచ్ఎస్ఎన్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు తెలియకపోతే మీరు ఇలాగే గూగుల్ క్రోమ్‌లోకి వచ్చి ఇక్కడ జ్యువెలరీ అయితే జ్యువెలరీ హెచ్ఎస్ఎన్ నెంబర్ అని, లేదా శారీ హెచ్ఎస్ఎన్ నెంబర్ అని టైప్ చేస్తే మీకు ఏదో ఒక నెంబర్ దొరికి అక్కడ కాపీ పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను హెచ్ఎస్ఎన్ నెంబర్ ఫర్ హ్యాండ్ బ్యాగ్స్ అని కొడుతున్నా, మీకు చూపించడానికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. చూసారు కదా, ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఫర్ హ్యాండ్ బ్యాగ్స్ అని కొట్టగానే చాలా కాటన్ హ్యాండ్ బ్యాగ్స్, జూట్ హ్యాండ్ బ్యాగ్స్, ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ అని చాలా టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ హెచ్ఎస్ఎన్ కోడ్స్ అయితే డిస్ప్లే అయ్యాయి. మీరు ఇక్కడ ఇచ్చిన కోడ్స్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సెర్చ్ హెచ్ఎస్ఎన్ చాప్టర్లో మనము పేస్ట్ చేస్తే 5 ప్రోడక్ట్స్ ఇక్కడ మనం పేస్ట్ చేస్తే మనం అవి సేల్ చేయొచ్చు అని ఇది అర్థం అన్నమాట. ఇక్కడ ఇచ్చారు కదా, టైప్ ఆఫ్ ద క్యారెక్టర్ యూ సీ ఇన్ ద ఇమేజ్లో ఇక్కడ క్యాప్చర్ అయ్యే ముందు మనం అది ఫిల్ చేసి నెక్స్ట్ ఇక్కడ కింద ప్రొసీజర్ ఉంది కదా, ఆ ప్రొసీజర్ బటన్ మీద నొక్కిన తర్వాత ఏమొస్తుందంటే మీరు ఇచ్చిన మెయిల్ ఐడి అలాగే మీరు ఇచ్చిన నెంబర్ రెండిటికి, మెయిల్ ఐడికి ఒక పిన్ కోడ్ వస్తుంది, అలాగే మీరు ఇచ్చిన నెంబర్కి కూడా ఒక పిన్ కోడ్ ఓటీపీ నెంబర్ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ నెంబర్ నెక్స్ట్ పేజ్లో వేసి వెరిఫికేషన్ చేసినట్టయితే మీకు ఎన్రోల్మెంట్ ఐడి అనేది మీ మెయిల్కి జనరేట్ అవుతుంది. అదే ఎన్రోల్మెంట్ ఐడితో మీరు లాగిన్ అని ఇక్కడ పైన కనపడుతుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీకు మెయిల్ ఐడికి జనరేట్ అయి ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ వేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనలీ చెప్పాను కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అడుగుతుంది. సో ఆ పాస్పోర్ట్ సైజు ఫోటో మీరు అప్లై చేసిన తర్వాత మీది కంప్లీట్ ఎన్రోల్మెంట్ ఐడి ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ ఎన్రోల్మెంట్ ఐడి యూస్ చేసుకొని మనము మీషోలో ఎలా లాగిన్ అవ్వాలి అనేది అయితే చూద్దామన్నమాట. నెక్స్ట్ అక్కడ పక్కనే కనపడుతున్న ట్యాబ్ ఓపెన్ చేసుకొని సప్లయర్ మీషో అని క్లిక్ చేసుకోవాలి. టైప్ చేస్తే సప్లయర్ మీషో అని, మీషో సప్లయర్ సేల్ ఆన్లైన్ అండ్ అట్ 0 కమిషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి మీషో ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత పైన లాగిన్ అండ్ దాని పక్కలో స్టార్ట్ సేలింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెల్కమ్ టు మీషో అని వచ్చి ఎంటర్ ద మొబైల్ నెంబర్, అక్కడ ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. మనకు మొబైల్ నెంబర్ ఇస్తాము కదా, ఆ నెంబర్కి ఓటీపీ వస్తే మనము ఆ ఓటీపీని ఇక్కడ వేసి అక్కడ మెయిల్ ఐడి వేసి అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ అస్, అంటే నేను ఆల్రెడీ ఈ మొబైల్ నెంబర్తో సప్లయర్ హబ్, అంటే నేను ఆల్రెడీ మీషో సప్లయర్గా ఈ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాను. సో అందుకే అది మళ్ళీ తీసుకోవట్లేదు. సో నేను ఈ ప్రొసీజర్ అంతా నెక్స్ట్ చెప్తూ వెళ్తాను, మీరు చేస్తూ వెళ్ళండి స్టెప్ బై స్టెప్. ఇంకేం లేదు, 4 స్టెప్స్ ఉన్నాయి అంతే. అది నేను మీకు చెప్తూ వెళ్తాను ప్రాసెస్ ఏంటి అనేది, మీరు చేస్తూ వెళ్ళండి. ఇక్కడ మెయిల్ ఐడి అండ్ సెట్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అండ్ క్రియేట్ అకౌంట్ అనేది కదా, అక్కడ క్రియేట్ అకౌంట్ అని నొక్కితే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ పేజ్లో ఎందుకు రావట్లేదంటే నేను ఆల్రెడీ మీషో సప్లయర్ హబ్లో లాగిన్ అయ్యాను కాబట్టి, సో అక్కడ మళ్ళీ తీసుకోవట్లేదు, నా నెంబర్తోనే అక్కడ రావట్లేదు. సో అందుకే నేను నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా ఫిల్ చేయాలి అనేది అయితే నేను చెప్తూ ఉంటాను. ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ మీరు వెల్కమ్ టు మీషో అని వచ్చాక
అక్కడ నంబర్ అడుగుతుంది. మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. మీ నంబరేసి ఓటీపీ మీ నంబర్‌కి మీరిచ్చిన నంబర్‌కొచ్చాక అక్కడ అప్‌లోడ్ చేసి అండ్ పాస్వర్డ్ ఏసిన తర్వాత అక్కడ క్రింద క్రియేట్ అకౌంట్ అని వస్తుంది గదా! అక్కడ క్రియేట్ అకౌంట్ నొక్కిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద నొక్కిన తర్వాత ఇక్కడ జీఎస్టీ నంబర్ అలాగే మీకు ఆహ్, మీ మెయిల్‌కి వచ్చుంటుంది గదా! ఎన్రోల్‌మెంట్ ఐడీ అది ఇక్కడ ఎన్రోల్‌మెంట్ ఐడీ మీద క్లిక్ చేసి అక్కడ ఎన్రోల్‌మెంట్ ఐడీ వేసిన తర్వాత వెరిఫై ఇస్తే మీ ఎన్రోల్‌మెంట్ ఐడీ కరెక్ట్‌గా ఉన్నట్టయితే అది వెరిఫై అయితుంది. వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ఒకటొస్తుంది. ఏంటంటే పికప్ అడ్రెస్‌లో చూసారు కదా! మీరెక్కడ ఉంటారో అది మీరు అడ్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీషోలో మీ ప్రొడక్ట్ ఏసినప్పుడు అది ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి మీరిచ్చే పికప్ అడ్రెస్‌కే వస్తారు కాబట్టి ఖచ్చితంగా అదైతే కరెక్ట్‌గా వేయాల్సి ఉంటుంది. అదేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఉంటుందనమాట. బ్యాంక్ డీటెయిల్స్‌లో అకౌంట్ నంబరు, మళ్ళీ నెక్స్ట్ కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ అని ఉంటుంది. అలాగే మీ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మీషోలో మీరు ప్రొడక్ట్ సేల్ చేస్తూ ఉంటారు గదా! అప్పుడు మీ అకౌంట్‌లోకి అమౌంట్ అనేది క్రెడిట్ మీషో చేయడానికి మీ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ అయితే అడుగుతుందనమాట. మీరు అక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సప్లయర్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ సప్లయర్ డీటెయిల్స్‌లో స్టోర్ నేమ్ అని అడుగుతుంది. అలాగే కింద ఫుల్ నేమ్ అని అడుగుతుంది. మీరు అక్కడ ఫుల్ నేమ్ ఏమిస్తారో అక్కడ సిగ్నేచర్ తనే జనరేట్ అవుతుంది. అక్కడ నెక్స్ట్ అగ్రీ అని ఇచ్చి సబ్మిట్ ఇస్తే కంగ్రాచ్యులేషన్స్ స్టార్ట్ సెల్లింగ్ నౌ అనైతే ఒక మీషోలో పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరైతే మీ ప్రోడక్ట్‌ని అక్కడ సేల్ చేసుకోవచ్చు. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మీషోలో క్యాటలాగ్స్ ఎలా అప్‌లోడ్ చేయాలి అనే వీడియోతో అయితే మీ ముందొస్తాను. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీషో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్‌లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థాంక్ యూ. బాయ్ బాయ్.